నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. యుద్ధ నీతి మారుతోంది, యుద్ధ వ్యూహాలు మారుతూ ఉన్నాయి. గతంలో ప్రాచీన కాలంలో కత్తులు కటార్లతో యుద్ధాలు చేసిన సందర్భాలు చూసాం. ఆ తర్వాత కాలంలో మందుగుండు ప్రవేశించిన తర్వాత ఒక్కసారిగా వార్ఫేర్ మొత్తానికి మారిపోయినట్టుగా మనం చరిత్రలో చదువుకున్నాం. అండ్ ఆ తర్వాత కాలంలో AK-47 కావచ్చు, లేకపోతే రకరకాల ఆయుధాలు రావడము, అండ్ ఆయుధాలు ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్లోకి వెళ్ళిపోవడము. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత చూస్తే అంతా కూడా టెక్నాలజీ పైన ఎక్కువగా దృష్టి సారించడము, యుద్ధ వ్యూహాల్లో కొత్త కొత్త మార్పులు రావడము చూస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే అసిమెట్రిక్ వార్ఫేర్ అంటున్నారు. నిజానికి పాత విధానాలకు తిలోదకాలిస్తూ ఒక కొత్త వ్యూహాలను రచిస్తూ ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే మొసాద్ మొన్నీ మధ్యనే పేజర్లతో అటాక్ చేసింది, హిజ్బుల్లాకు సంబంధించినటువంటి తీవ్రవాదుల్ని హతం చేసింది. పేజర్ అటాక్ ఎవరు ఊహించలేదు. కానీ ఆ తర్వాత ఇప్పుడు చూస్తే యుక్రెయిన్ కూడా మరొక కొత్త రీతిలో అటాక్ చేసింది. రష్యాకు సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్, ఆల్మోస్ట్ 40 ఎయిర్ క్రాఫ్ట్స్ని ధ్వంసం చేశారు డ్రోన్ల ద్వారా. సో అది కూడా డ్రోన్లు ఎక్కడో ఉక్రెయిన్లో ఉండి డ్రోన్ దాడి చేయడం కాదు, డైరెక్ట్గా స్మగుల్ చేసి డ్రోన్లని లోపలికి తీసుకెళ్లి రష్యాలోని ఎక్కడైతే ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయో ఆ ఎయిర్ బేస్ల దగ్గరలోనే ఓ ట్రక్లో నుంచి దాడి చేసిన పరిస్థితి. సో ఇది ఒక కొత్త పద్ధతిగా చెబుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అసలు యుద్ధ వ్యూహాలు మారుతున్న క్రమంలో భారత్ ఎంత సమాయత్తంగా ఉంది? మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ ఇంకా కంటిన్యూ అవుతుంది అని చెబుతున్న సందర్భంలో 2 ఫ్రంట్ వార్ కాదు, 2.5 ఫ్రంట్ వార్ అని మన జనరల్ బిపిన్ రావత్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఉండనే ఉంది. కాబట్టి కేవలం చైనానో పాకిస్తానో చేసే దాడులు కాదు, అంతర్గతంగా ఉన్న విదేశీ వంతపాడే శక్తుల నుంచి వచ్చే థ్రెట్స్ని ఏ విధంగా మనం అధిగమించగలము, మనం దానికి సమాయత్తమై ఉన్నామా? ఈ అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి. వీటి గురించే చాలా ఇంకొంచెం లోతైన విశ్లేషణ చేసేందుకు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం. రావు గారు, యాక్చువల్లీ ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా చాలా యుద్ధాలు రీతులు మారుతూ ఉన్నాయి. ఎంతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను వీటిని మనం ఇప్పుడు S-400 లాంటివి మనం తెచ్చుకున్నాము. చాలా దేశాలు అట్లాంటి పెద్ద పెద్ద టెక్నాలజీని, ఐరన్ డోమ్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నది. సో ఇట్లాంటివి ఉన్నాయి. కానీ చిన్న చిన్న డ్రోన్లతోటి చాలా సింపుల్గా, అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ డ్యామేజ్ చేయగలిగే విధంగా ఒక యుద్ధ వ్యూహాలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అంతకుముందు జరిగిన అటాక్, మనం ఇజ్రాయెల్లో చేసినటువంటి టెర్రరిస్ట్ దాడి మనం చూసాం, హమాస్ చేసిన దాడి. అండ్ ఇప్పుడు మొన్న స్వామ్ ఆఫ్ డ్రోన్స్ని పాకిస్తాన్ పంపిస్తే మనము S-400 తోటి లేకపోతే ఆకాష్ తోటి మనము కొట్టగలిగాం. బట్ నిజానికి దాన్ని ఈ రోజున్న పరిస్థితుల్లో ఈ అసిమెట్రిక్ వార్ఫేర్లో మనం ఎంత రెడీగా ఉన్నాము? అండ్ ఉక్రెయిన్ నుంచి నేర్చుకునే పాఠాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాకు సంబంధించిన ఈ కాన్ఫ్లిక్ట్ నుంచి? మనకి ఇది కొత్త ఏం కాదు. ద్వాపరయుగం అంతంలో మహాభారత యుద్ధంలో అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వాడి ఉప పాండవులందరినీ చంపేశాడు. అవును, అది ఎక్కడో డెప్త్లో ఉన్న, మామూలుగా అప్పుడు ఫేస్ టు ఫేస్ యుద్ధాలు అయ్యాయి, పొద్దున ఓన్లీ డే టైం అయ్యాయి. శంఖం పూరించడం, ఈవినింగ్ శంఖం పూరించగానే మళ్ళీ యుద్ధం అంతమైపోయింది. కానీ ఎక్కడో డెప్త్లో ఉన్న ఫ్యూచరిస్టిక్ లీడర్స్, ఫ్యూచర్ కింగ్స్ని ఆయన డిస్ట్రాయ్ చేశాడు. కరెక్ట్. ఇది ఆ రోజుల్లో ఒక ఎసిమెట్రిక్ ఇల్లీగల్ స్టెప్. ప్రస్తుతానికి ఏమవుతుందంటే అదే విధానం పాకిస్తాన్ లాంటి దేశాలు వాడుతున్నాయి. సో వాళ్ళు ఏంటంటే టెర్రరిజం తీసుకొచ్చారు. ఆ టెర్రరిజం తోటి మనకి లాస్ట్ 40 years బ్లీడ్ చేశారు. బ్లీడ్ చేసి ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్ని పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ ఉన్న గవర్నమెంట్ తీసేసి మనకి ఎగరెస్ట్గా తీసుకొచ్చారు. అంటే ఏంటంటే కొంచెం మనకి టెన్షన్ పెంచారు. ఇది ఒక ఎత్తు అనుకోండి. ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా జరిగే యాక్చువల్ వార్, అంటే ఇప్పుడు వరకు మనం వార్ ఏదైతే అనుకుంటున్నామో మన ఇండియా బాగా డెమాన్స్ట్రేషన్ చేసాం. ప్రిసిషన్ టార్గెటింగ్, డెప్త్లో టార్గెటింగ్, సెలెక్టెడ్ టార్గెట్, హై వాల్యూ టార్గెట్. ఈ మూడింటిని చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే బహుశా యుక్రెయిన్ వాళ్ళు ఎప్పుడో 18 months నుంచి ప్లాన్ చేస్తున్న ఆపరేషన్ హేజన్ చేశారనిపిస్తుంది. అంటే స్పీడ్ పెంచి దాన్ని ఎగ్జిక్యూట్ చేశారనిపిస్తుంది. ఓకే, ఇది చాలా ప్రెసిషన్గా చేశారు వాళ్ళు కూడా. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఇది SBU చేసిందండి. యుక్రెయిన్లో రెగ్యులర్ ఆర్మీ చేయలేదు. ఓకే, ఇది మన రా ఈక్వలెంట్, అదే వాళ్ళ నిఘా సంస్థ. తర్వాత ఇంకోటి ఏంటంటే అది పాకిస్తాన్ ISI అటువంటి ఈక్వలెంట్ ఆర్గనైజేషన్ ఆ విధంగా చూస్తే. సో ఎందుకంటే యుక్రెయిన్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రష్యన్ స్పీకింగ్ పీపుల్ ఉన్నారు, ట్రేడ్ జరుగుతోంది, క్రాస్ ఓవర్ అవడం ఈజీ, ట్రక్స్లో పంపించడం, అక్కడి నుంచి వాటిని స్పెషల్గా మ్యానుఫ్యాక్చర్ చేసి ఎయిర్ బేస్ల దగ్గర నించోబెట్టడం,
తర్వాత 117 వాడామని చెప్తున్నారు వాళ్ళు. 117 ఆపరేటర్స్, ఎందుకంటే అన్నిటికీ ఒక్కొక్క యూఏవీకి ఒక్కొక్క ఆపరేటర్ కావాలి. అవన్నీ చూస్తా. తర్వాత ఏఐ వాడారు. ఏఐ అంటే ఎలా వాడారు? ఆబ్వియస్లీ ఒక ఎయిర్ క్రాఫ్ట్లో డ్యామేజ్ చేయడానికి ఏది మోస్ట్ వల్నరబుల్ పోర్షన్ అన్నది వెతుక్కుని లిమిటెడ్ ఎక్స్ప్లోజివ్ తోటి అక్కడ డ్యామేజ్ చేశారు. సో అందువల్ల లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు 33% డ్యామేజ్ చేసామంటున్నా కానీ యుక్రెయిన్, రష్యా ఒప్పుకుంటుంది దాదాపు 13 Tu-95 విమానాలు దాదాపు ఇర్రిపేరబుల్గా పోయినాయి అని. సో 13 ఈజ్ ఆల్సో ఎ వెరీ లార్జ్ నెంబర్. మిగతావి చాలా వరకు డ్యామేజ్ కూడా అయినాయి. అలాగే న్యూక్లియర్ సబ్మెరీన్స్ నార్త్లో ఆర్కిటిక్ సీలో ఉన్న దాన్ని కూడా చాలా వరకు డ్యామేజ్ చేసినట్టు. కానీ ఏ విధంగా డ్యామేజ్ చేశారు? యూఏవీ వాడారా, లేకపోతే ఓషన్లో జరిగే అంటే నీటిలో వెళ్ళే యూఏవీ వాడారా? మనం జనరల్గా యూఏవీస్ అన్నిటినీ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అనడంతో ఓన్లీ ఎయిర్ స్పేస్లో చూస్తున్నాం, కానీ వాటర్లో కూడా ఇది పంపించవచ్చు. ఓకే, వాటర్ డ్రోన్స్ అంటారు వాటిని. డ్రోన్ అన్న వర్డ్ వాడతారు కానీ యూఏవీ అనట్లేదు, వాటర్ డ్రోన్స్ అంటున్నారు. నిన్న పొద్దున్న తెల్లవారుజామున యుక్రెయిన్ కెర్సాన్ నుంచి క్రిమియా వెళ్తున్న బ్రిడ్జ్ థర్డ్ టైం డిస్ట్రాయ్ చేయడానికి చాలా ప్రయత్నించింది. బ్రిడ్జ్ డిస్ట్రక్షన్ కాకపోయినా కానీ దాని స్ట్రెంగ్త్ ఎంత వీక్ అయిపోయిందంటే దాన్ని రిపేర్ చేస్తేనే కానీ ట్యాంక్స్ అవన్నీ కదలడానికి వీల్లేదు. లైట్ వెహికల్స్ బహుశా కార్స్ వెళ్ళిపోవచ్చు, కానీ బ్రిడ్జ్ మీద హెవీ ట్రాన్స్పోర్ట్ వెళ్ళడానికి లేకుండా చేసి పడేది. ఓకే. సో ఈ విధంగా ఏంటంటే హై టెక్నాలజీ, మీరు అన్నట్టుగా ఇందాక ఇజ్రాయెల్ పేజర్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకొచ్చింది. ఇది మనం పట్టుకోవడంలో లేట్గా, తర్వాత ఏంటంటే లెసన్స్ లెర్న్లో కొంచెం లేట్గా చేస్తూ ఉంటాడు. ఇది ఆల్రెడీ చైనా మనం ఇచ్చేసింది. 3 years బ్యాక్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు 80 lakh కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అన్నీ రీప్లేస్ చేసింది. ఓకే, మనం మర్చిపోతున్నట్టు. కరెక్ట్. అంటే మన మీద ఆల్రెడీ స్ట్రైక్ అయింది, అది నిజంగా చేశారు. మన మీద ఆల్రెడీ లింక్ ఉందా? ఎస్, వాళ్ళు ఇన్ఫో వార్ఫేర్ బెటాలియన్ చేసిందండి, మనం రియాక్ట్ అవ్వలేదు. మనం కూడా అటువంటి క్యాపబిలిటీ డెవలప్ చేసుకున్నామా, అది డౌట్ఫుల్. అటువంటి దాని తర్వాతే కాకపోతే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సార్ ఒకసారి అంటే చైనా ఏం చేసింది కూడా ఒకసారి చెప్పండి. చైనా ఏం చేసిందంటే మొత్తం మన డేటా అంతా అంటే బ్యాంకింగ్ డేటా అంతా 80 million కార్డ్స్ డేటా లాగేసుకుంది. ఓకే. సో దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో వితౌట్ ఫిజికల్ యూజ్ ఆఫ్ డెబిట్ కార్డ్ వాళ్ళు మొబైల్ నెంబర్ కూడా వాళ్ళ దగ్గర ఉంది, ఎస్ఎంఎస్ మ్యానిపులేట్ చేయగలరు. సో దానివల్ల ఏంటంటే ఏటీఎం నుంచి డబ్బులు కింద పడిపోయినా కానీ వాళ్ళు విత్డ్రా చేసుకునే కెపాసిటీ ఉంది. తర్వాత వేరియస్ ప్రోటోకాల్స్ ద్వారా, నెఫ్ట్ ప్రోటోకాల్ ఇటువంటి ద్వారా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది. సైబర్ వార్ఫేర్, ఫైనాన్షియల్ వార్ఫేర్ ఒక్కసారి జరిగిందనుకోండి, మీకు డిమానిటైజేషన్లోనే కంట్రీ అంతా ఇదైపోయింది, ఎస్పెషల్లీ చిన్నవాళ్ళంతా. సో ఇటువంటి యాక్చువల్గా ఒకసారి చేస్తే ఈవెన్ డెమాన్స్ట్రేషన్కి ఒక 1000 కార్డ్స్ చేస్తే చాలు, ఇండియా అంతా మామూలుగా డౌట్లోకి, ఫియర్లోకి వెళ్ళిపోయి ఇంకా ఏటీఎంస్ వాడడం, డెబిట్ కార్డ్స్ వాడడం, తర్వాత బ్యాంకులోంచి క్యాష్ విత్డ్రాల్స్ చేయడం, బ్యాంక్ దగ్గర ఏటీఎంస్ దగ్గర రద్దీ పెరగడం. పాకిస్తాన్లో అయిందండి, కొన్ని 3000 కంటే ఎక్కువ విత్డ్రాల్స్ లేదని చెప్పగానే ఏటీఎంస్ దగ్గర క్యూ పెరిగిపోయింది, ప్యానిక్ వచ్చేసింది. సో ఇటువంటిది కూడా చేయొచ్చు. అలాగే మన ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్ ఉన్నాయండి, ఇవన్నీ అనుసంధానమైనవి, ఇంటర్ స్టేట్ తర్వాత నేషనల్ గ్రిడ్ కూడా ఉంటుంది. వీటిని డిసేబుల్ చేయడం అంత కష్టమేం కాదు ఈ రోజుల్లో, ఎందుకంటే అంత కంప్యూటర్ మ్యానిపులేటెడ్. మనం ఎక్కువ మ్యాన్ పవర్ తగ్గించుకోవడానికి, ఖర్చులు తగ్గించుకోవడానికి హెవీలీ ఆటోమేట్ చేస్తున్నాం. ఇదంతా యాక్చువల్గా జరుగుతున్న మన కంట్రీలోనే జరుగుతున్న ఇన్సిడెంట్స్ని ఇది చేసుకోలేం. తర్వాత ఇంకోటి చూడండి, ఈ సైబర్ వార్ఫేర్లో, సైబర్ క్రైమ్స్లో జరుగుతున్నది అమౌంట్స్ పెద్ద కాకపోవచ్చు, 100 crores 200 crores దాటి ఉండకపోవచ్చు. ఇది ఎందుకు అవ్వట్లేదు? ఎందుకంటే వాళ్ళు ఆ థ్రెషోల్డ్ లెవెల్లో కిందే ఉంచుతున్నారు. ఉంచి మెజారిటీ ఈ ఎస్ఎంఎస్ మెసేజ్లు ఇవన్నీ ఒరిజినేట్ అయ్యాయి అన్నీ పాకిస్తాన్ డామినేటెడ్ ఏరియాస్. ఇండోనేషియా నుంచి కాల్స్ వస్తాయి మీకు, పాకిస్తాన్ 92 ప్రిఫిక్స్ తోటి కాల్స్ వస్తాయి. అలాగే పాకిస్తాన్ మనుషులు ఎక్కడైతే ఉన్నారో ఇటలీ, మెడిటేరియన్ రీజియన్స్లో వీటి నుంచి ఎక్కువ కాల్స్ వచ్చినాయి. నైజీరియా నుంచి కొన్ని కాల్స్ వచ్చినాయి, ఎక్కడైతే ఎయిర్టెల్ ఆపరేటెడ్ ఉందో. ఎయిర్టెల్ ఆపరేషన్లో జాయింట్ వెంచర్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే వాళ్ళకి నిజంగా ఎఫర్ట్ చేస్తే వాళ్ళు డీలింక్ అంటున్నారు, కానీ మన ఇండియాలో ఉన్న మొబైల్ నెంబర్స్ అన్నీ యాక్సెసిబుల్ అయిపోతాయి, ఎస్పెషల్లీ పోస్ట్ పెయిడ్. కొన్ని సంవత్సరాల క్రితం యాక్చువల్గా ఆర్మీలో ఇటువంటి కాల్స్ వచ్చినాయి అన్నీ ఎయిర్టెల్ నెంబర్స్కి వచ్చినాయి. అప్పట్లో సౌత్ ఆఫ్రికాలో
ఉన్న ఎయిర్టెల్ కొలాబరేషన్ కంపెనీకి ఒక పాకిస్తాన్కి కూడా వాటా ఉండేది. అంటే ఈ డేటా కాంప్రమైజ్ అవుతుంది. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టెప్స్ తీసుకుంటుంది. ఈ అమెరికన్ ఎక్స్ప్రెస్ ఫారిన్ బ్యాంక్స్ని భయపెట్టైనా సరే, ఏదైనా చేసైనా సరే డేటా అంతా ఇండియాకి తీసుకురావాలని చూస్తుంది. మాస్టర్ కార్డ్, వీసా వాళ్ళ డేటా అంతా ఫారిన్లో స్టోర్ అవ్వకుండా ఇండియా తీసుకురావాలని చూస్తుంది. అలాగే ఇంకోటి థర్డ్ది కూడా చూడండి, అంటే స్లైట్ ఆల్రెడీ మొదలైంది ఈ యుద్ధం. లోన్ కంపెనీస్, మీకు మీడియాలో చాలా రిపోర్ట్స్ వచ్చినాయి. 20,000 30,000 ఇన్స్టెంట్ లోన్స్ ఇచ్చేస్తారు ఆధార్ కార్డు బేస్. అది బేసికలీ 20,000 30,000 ఎందుకు ఇస్తున్నాడంటే ఆయన ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాడు మీ మీద. మీ డేటా సెలెక్ట్ చేసుకుని మీ అంతా, ఎందుకంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మొత్తం అంతా డేటా అంతా వాడి దగ్గర ఉంటుంది. అలాగే మీ క్రిసిల్ రిపోర్ట్ తీసుకోవడం వల్ల వాడి దగ్గర డేటా ఉంటుంది, మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని డేటా ఇస్ మనీ. సో ఆల్రెడీ సేకరిస్తున్నాడు. ఇవన్నీ చైనా బేస్డ్ కంపెనీస్. అందుకనే చాలా 2-3 కంపెనీస్ని ఇండియా పెద్దగా అనౌన్స్మెంట్ చేయకుండా వెనక్కి తిరిగి కొట్టడం జరుగుతుంది. అందుకనే బహుశా లాస్ట్ కొన్ని డేస్లో బ్యాంకింగ్ సెక్టర్లో కూడా అవుతున్న రిఫార్మ్స్, అంటే మైనర్ చేంజెస్ చూస్తే ఏంటంటే ఫారిన్ బ్యాంక్స్ ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. సిటీ బ్యాంక్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళిపోయింది, దాదాపు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్లో ఉంది. అలాగే మిగతా ఫారిన్ బ్యాంక్స్ కూడా చూస్తే వాళ్ళే లోన్కి ఇవన్నీ తగ్గిపోయినాయి. అంటే ఏంటంటే స్టెప్స్ తీసుకుంటున్నారు. ఇదంతా జరుగుతుంది అనేది. ఇది మనం కూడా చేయగలిగే కెపాసిటీలో ఉండాలి. చైనాకి ఆల్రెడీ 2-3 ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ బెటాలియన్స్ ఉన్నాయండి. ఓకే, దాదాపు 400 మంది 600 మంది కంప్యూటర్ ట్రైన్డ్ సాఫ్ట్వేర్లను హార్డ్వేర్లను హ్యాక్ చేయడానికి ఈ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సిస్టమ్స్కి వీటికి ఆల్రెడీ ఉన్నారు. ఓకే సార్, మీరు బార్డర్లో మీరు పనిచేసిన అనుభవం మీకు ఉంది కదా. నిజానికి హ్యూమన్ ఇంటర్వెన్షన్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ వార్ఫేర్లో అనేది చాలామంది ఈ మధ్యకాలంలో వార్ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తూ ఉన్నారు. మీరు డైరెక్ట్గా కాంబాట్లో ఉన్న వ్యక్తులు, అంటే నిజానికి నేను మొన్న ఎక్కడో మాట్లాడుతూ అంటున్నాను, ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ సార్. ఏంటంటే నిజానికి యుద్ధం, మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో యుద్ధం చేసిన విధానం చూస్తూ ఉంటే కేవలం కాంబాట్ సోల్జర్సో లేకపోతే వీళ్ళు మాత్రమే కాదు, నిజానికి ఒక టెక్నాలజీ తెలిసినటువంటి ఒక గ్రాడ్యుయేట్ కెన్ బీ పార్ట్ ఆఫ్ దిస్ వార్, లేదా ఒక సైంటిస్ట్ కెన్ బి పార్ట్ ఆఫ్ వార్, లేకపోతే ఒక డిఆర్డిఓ కానీ డిఆర్డిఎల్లో కానీ లేకపోతే ఉన్న అధికారి ఒక పార్ట్ ఆఫ్ వార్ కావచ్చు, వార్లో కాంబాట్లో ఉన్నట్టే నిజానికి. సో ఇట్లా మారుతున్న కాలానికి అనుగుణంగా మన ఫ్యూచర్ జనరేషన్స్ని మనం ఇందాక మీరు అన్నారు సైబర్ వార్ఫేర్ గురించి చెప్తున్నారు, సైబర్ అటాక్స్ జరిగే అవకాశం ఉంది, అండ్ ఈవెన్ డ్రోన్ టెక్నాలజీని వినియోగించుకునే విధానం కావచ్చు. ఎట్లాంటి ఒక ఫ్యూచరిస్టిక్ థాట్తో ఎట్లాంటి మార్పులు, ఎట్లాంటి ఫోర్కాస్టింగ్ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది? దీనికి ఒక మెయిన్ ప్రాబ్లం వస్తుందండి, ఎథిక్స్. మన ఇండియా ఏంటంటే, నేను అంటే ఈ హిందుత్వ, సనాతన ధర్మ ఇటువంటి వర్డ్స్ యూజ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే అది ఒక టోన్ వేరుగా వస్తుంది. కానీ బేసికలీ మన ఇండియన్ కల్చర్, ఎవరైనా సరే ఇండియాలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఒక కల్చర్ ఉంది. మనం కొంతవరకు ఇండివిజువల్స్ని ఎప్పుడు ఎఫెక్ట్ చేయం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హాస్పిటల్ కేర్ కానీ ఇటువంటి వాటి మీద ఎప్పుడు దాడి చేయం. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇటువంటి వాటి మీద ఎథికల్ వార్లో ఉంటాం. సో మనకి ఇంకా మహాభారతం స్టేజ్లోనే ఉండిపోయాం, అంటే సైకలాజికల్లీ. సో దీనికి ఒక చిన్న ఎనాలజీ ఇస్తాను. ఈ మధ్యన వెయిట్ లాస్కి అందరూ ప్రోటీన్ డైట్, ప్రోటీన్ షేక్స్ ఇవన్నీ మొదలెడతారు. మనం కూడా ఏమనుకుంటా అంటే చాలామంది యూత్ కొంతమంది దెబ్బతిన్నారు, ఎక్కువ ప్రోటీన్ తీసుకుని కార్బోహైడ్రేట్ తగ్గించేసి. అవును, కానీ మీకు బేసిక్ కార్బోహైడ్రేట్ కావాల్సి ఉంటుంది 60 to 70% అదే ఉండాలి. కేవలం 15 to 20% ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ పెంచినంత మాత్రాన మీకు లివర్, కిడ్నీ పాడైపోతాయి. సో ఆ విధంగా ఉంటుంది. అలాగే 5% మనం ఈ వెయిట్ లాసెస్లో ఫ్యాట్ ఏదో ఎనిమి కింద చూస్తాం, కానీ ఫ్యాట్ కూడా కొంచెం కావాల్సి ఉంటుంది. ఆ విధంగానే ఇప్పుడు వరకు ఉన్న కన్వెన్షనల్ ఆర్మీ, ప్రోటీన్ అంటే మన హైలీ టెక్నికల్ ఆర్మీ మీరు అన్నట్టు, అటువంటిది ఒక కాంబినేషన్లో ఆ ప్రోటీన్ క్వాలిటీ ఎక్కువ ఉండాలి, అంటే డ్రై ఫ్రూట్స్ లాగా ఉండాలి. కరెక్ట్. ఫ్యాట్ కూడా కొంచెం పర్సంటేజ్ ఉండాలి. ఫ్యాట్ అనేది నేను ఏమంటానంటే స్పెషల్ ఆపరేషన్స్, వీటిని ఫ్యాట్ కింద 5% అది కూడా ఉండాలి. ఇప్పుడు పాకిస్తాన్లో కొంతమంది సెంటర్స్ ఆఫ్ గ్రావిటీ ఉన్నారు, టెర్రరిస్ట్ లీడర్సే ఉన్నారు. మసూద్ అజార్ ఉన్నారు, తర్వాత మన ఇండియా నుంచి హఫీజ్ సయీద్ ఉన్నాడు, దావూద్ ఉన్నాడు. దావూద్ మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, బాలీవుడ్ని దాదాపు కంట్రోల్ చేస్తాడు ఆయన. ఇది అందరికీ తెలిసిందే. వీళ్ళని టార్గెట్ కింద చేస్తే దాని ఇంపాక్ట్ మనకి ఇండియాకి చాలా పాజిటివ్గా ఉంటుంది.
సో ఈ 5% ఫ్యాట్ అందులోకి లెక్క పెట్టండి, అంటే ఈ స్పెషల్ ఆపరేషన్స్, ప్రోటీన్ ఆపరేషన్స్, మీరు అన్నట్టు హై టెక్నాలజీ, సైబర్ వార్ఫేర్, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. ఈ మధ్య న్యూస్లో ఎస్పెషల్లీ ఫారిన్ మీడియా ఇండియా లాస్ట్ మీడియా వార్ఫేర్ అంటున్నారు. కరెక్ట్. కానీ యాక్చువల్గా మనం లాస్ అవ్వలేదు. మనం స్లోగా వెళ్ళినా కానీ స్లో రిలీజ్ కెమికల్ కింద వెళ్తున్నాం. స్ట్రాంగర్ లాంగర్ రిటైనింగ్ పవర్. ఓకే. నిన్న ఒక రిపోర్ట్ వస్తుంది మీడియాలో, అది ఎంతవరకు నిజమో నేను ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు, లేకపోతే నేను ఎనలైజ్ చేయలేదు. కానీ ఇండియా ఇంకా టార్గెట్స్ దాదాపు ఒక 7 to 8 ఎడిషనల్ టార్గెట్ చేసింది. అది మనం రిలీజ్ చేయలేదు. పాకిస్తాన్ కూడా సైలెంట్గా ఉంటుంది, ఇప్పుడు యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టిందని. 11 టార్గెట్స్ అన్నాం మనం, కానీ 18 వరకు వెళ్ళినట్టు రిపోర్ట్స్ వస్తాయి. ఓకే, అవును, కరెక్ట్. ఇది మనం ఏంటంటే ఏదో సెంటిమెంటల్ ఎమోషనల్గా వెళ్లకుండా స్లో రిలీజ్ కింద మెకానిజం కింద పెట్టుకున్నాం. ఇది యాక్చువల్గా లాంగర్ రన్లో బెటర్. పాకిస్తాన్ చేసిన ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అందరూ నవ్వుతున్నారు ప్రపంచం, ఎందుకంటే వాళ్ళు ఇన్స్టెంట్గా ఏదో చెప్పేస్తే ప్రపంచం నమ్మట్లేదు. మనం చెప్పింది నమ్ముతున్నారు, ఎందుకంటే రోజు రోజు శాటిలైట్ ఇమేజరీ చూస్తుంటే యాక్చువల్గా జరిగిన డ్యామేజ్ ఎంతో యాక్చువల్గా తెలిసి వస్తుంది. ఇది ఒక పాజిటివ్ థింగ్ కింద లెక్క పెట్టాలి. సో వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ మనం లాస్ అయిపోయామని. అది ఎందుకంటే అపోజిషన్ పార్టీస్ బేసికలీ ఏంటంటే అపోజిషన్ హ్యాస్ టు అపోజ్ అన్నట్టుగా వాళ్ళు లెక్క పెట్టుకుంటున్నారు తప్పితే, కానీ వాళ్ళకు కూడా తెలుసును హార్ట్ ఆఫ్ హార్ట్ ఏం జరిగిందో అందరికీ తెలుసు. సో మనకు కరెక్ట్గానే నడుస్తున్నామండి. కాకపోతే నేను అనేది ఏంటంటే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కూడా చాలా కరెక్ట్గా ఉండాలంటే, సైకలాజికల్ వార్ఫేర్, సైబర్ వార్ఫేర్. తర్వాత ఏంటంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీస్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక కంట్రీ ట్రై చేస్తుంది, మనకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తయారు చేయడానికి చాలా కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది. అందుకని చెప్పి కొంతమంది నెగెట్ చేస్తున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కాకుండా ఓ డిస్ట్రాయరే యూఏవీస్ని తీసుకెళ్ళేది, డ్రోన్స్ని తీసుకెళ్ళేది తయారు చేసామనుకోండి, ఏరియల్ వార్ఫేర్ చేయొచ్చు, ఇటు వాటర్లో కూడా వాటర్ డ్రోన్స్ని వాడి వాటర్ డ్రోన్స్ కూడా చేయొచ్చు. అలాగే మొన్న ఈ మధ్యన డిఆర్డిఓ సైలెంట్గా ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది, ఎక్కువ ఇంపార్టెన్స్ కనిపించట్లేదు న్యూస్ ఛానల్స్లో. వాళ్ళు ఒక అంటే ఎక్కువ సిగ్నేచర్ లేని మైన్ తయారు చేసామని, అది ఎక్స్ప్లోడ్ అయినట్టు చిన్నగా న్యూస్ వచ్చింది, కానీ దాని మీద ఎక్కువ ఎవరు కవర్ చేయలేరు. అంటే ఏం సార్ సిగ్నేచర్ లేనంటే? అంటే అంతకుముందు ఏమవుతుందంటే మైన్స్ వదిలిపెడతారు కదా సముద్రంలో కూడా, షిప్కి తగిలినప్పుడు దానికి ఉన్న ప్రాంగ్స్ ఉంటాయి, ఆ ప్రాంగ్స్ షిప్కి తగలంగానే అది బ్లాస్ట్ అయిపోతుంది. అది బ్లాస్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే షిప్ డ్యామేజ్ అయిపోయి సింక్ అయ్యే పరిస్థితి వస్తుంది ఒక కరెక్ట్ ప్లేస్లో తగిలితే. ఇప్పుడు అలా కాకుండా ఇది డిటెక్షన్ అయ్యే అవకాశం ఎక్కువ. మనకి మైన్ స్వీపర్స్ ఉంటాయి, ఎనిమికి కూడా మైన్ స్వీపర్స్ ఉన్నాయి. ఆ మైన్ స్వీప్ చేసినప్పుడు ఇటువంటి పైన యాంకర్ చేసిన మైన్స్ అన్నీ తీసేయచ్చు. అలా కాకుండా కింద అండర్ వాటర్లో గ్రౌండ్ బేస్డ్ మీద ఉండి కేవలం పైన టార్గెట్ వెళ్తున్నప్పుడు అది పాపప్ అయ్యి అటాక్ చేస్తుంది. అది సైలెంట్గా, అంటే ఎక్స్ప్లోజన్ మీకు కనిపించదు, అంటే వీడికి డ్యామేజ్ అయిందని అర్థమయ్యే లోపల వాడికి ఆల్రెడీ సీరియస్ డ్యామేజ్ అయిపోతుంది. ఓకే ఓకే. సో మనం దాన్ని సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా డిఆర్డిఓ టెస్ట్ చేసింది. వెరీ నైస్. ఇటువంటి టెక్నాలజీస్ డెవలప్ చేయాల్సిన అవకాశం ఉంది. మనకి మెయిన్ ఎనిమీ చైనా అనుకోండి, వాళ్ళకి టెక్నాలజీ మనకంటే వాళ్ళు బేసికలీ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎక్కువ అండి, ఒరిజినల్ థింక్ ట్యాంక్ టెక్నాలజీ తక్కువ. మనకి థింక్ ట్యాంక్ ఎక్కువ ఉంది, కానీ మనకి ఆలోచనని యాక్చువల్ ఐటెంలో కన్వర్ట్ చేయడం చాలా తక్కువ. ఇన్నోవేషన్ ఇంప్రొవైజేషన్ అంటాం. అంటే ఇంప్రొవైజేషన్ అంటే ఒక HHTA హ్యాండ్ హెల్డ్ థర్మల్ ఇమేజరు ఫారిన్ మాన్యువల్స్ ప్రకారం 6 hours 8 hours వాడాల్సి ఉంటే మనం 12 hours వాడగలుగుతున్నాం. దాన్ని ఇంప్రొవైజేషన్ అంటాం. యాక్చువల్గా డబుల్ బ్యాటరీస్ పెట్టి పైన ఇంప్రొవైజ్డ్ బ్యాటరీస్ పెట్టి ఇటువంటిది. అలా కాకుండా ట్రూ ఇన్నోవేషన్ కావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే అబ్దుల్ కలాం గారిని కోట్ చేస్తాను. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు మన ప్రస్తుతానికి కంప్యూటర్ టెక్నాలజీలో 1-0 వాడతాం, అంటే బేసికలీ అది కరెంట్ ఆఫ్ ఆన్. అంతే. ప్రస్తుతానికి చిప్స్ వాడుతున్నాం, 3nm వరకు వెళ్ళాం ప్రపంచంలో. మన ఇండియా ఇప్పుడు కొత్తగా తయారు చేస్తున్న చిప్స్ 80 to 85 nm అంటున్నాం. అంటే మనం అడ్వాన్స్ అవ్వాల్సింది చాలా ఉందండి, 3nm వరకు. అదే కలాం గారు ఏమన్నారంటే, బయలాజికల్ మన సెల్ వాడి ఎసిమెట్రికల్గా ఎందుకు చేయకూడదు? మన బాడీలో సెల్ ఎలా పనిచేస్తుందండి? మనం నిజంగా ప్రేయర్ చేస్తే మన బాడీలో రెసిస్టెన్స్ పెరుగుతుంది. అంటే ఏంటంటే సెల్లో ఆ కరెంటు పాస్ అవుతుంది. ఆ విధంగా మనం ఎందుకు ట్రై చేయకూడదు? 10 years విజన్ తోటి ఈరోజు 2025లో ఉన్నాం. 2047కి మనం చేసుకుని మన ప్రపంచాన్ని డామినేట్ చేసే విధంగా ఇది నిజంగా చేయొచ్చు. కానీ ఏంటంటే మనం గివప్ ఈజీగా చేసేస్తాం. ఏంటి, మనం బస్సు మిస్ అయిపోయాం, హార్డ్వేర్ తయారు చేయలేం,
ఓన్లీ సాఫ్ట్వేర్లో తయారు చేయగలం అనుకుంటాం. కానీ హార్డ్వేర్ కూడా ఎసిమెట్రికల్గా వెళ్ళొచ్చండి. ఓకే. ఈ బయో సెల్స్ వాడి, అంటే యాక్చువల్గా ఫిజికల్ సెల్స్ వాడి వాటిని నిజంగా చేయొచ్చండి. అటువంటి రీసెర్చ్ మనం మొదలుపెట్టి వాటిని బ్రేక్ త్రూ చేసి ఆ టెక్నాలజీని ప్రోడక్ట్ కింద మార్చగలిగే సిస్టంలోకి రావాలి. కానీ మనకు చాలా హర్డిల్స్ ఉండినాయి కదా సార్, ఇదివరకు క్రయోజెనిక్ ఇంజన్స్ దగ్గర నుంచి అసలు మనం ఏదైనా తయారు చేసుకోవాలంటే మనకు మొత్తం సహాయ నిరాకరణ చేసింది వరల్డ్ అంతా కూడా. కాదండి, మనం నేను ఇప్పుడు- అది ఒప్పుకోను. కాదా? అది ఒప్పుకోను అండి. ఎందుకంటే చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ కోట్ చేస్తాను. Sir. యాక్చువల్గా జరిగింది 1948లో ఇజ్రాయెల్ తయారైందండి. ఉమ్. ఇజ్రాయెల్ మన తెలంగాణకి కూడా అవును. తక్కువ size. హైదరాబాద్ కంటే తక్కువ తక్కువ population. సైజ్ కోటి లోపలనే. పాపులేషన్ అవును. ఏరియా వైజ్ చూసినా పెద్ద ఏది కాదు. కాదు. వాళ్ళు ఫస్ట్ ఒక రష్యన్ జూని ఒక విమానం స్మగుల్ చేయమన్నారు. ఉమ్. ఆ రోజుల్లో ప్రస్తుతం మనం ఇంకా వాడుతున్న MiG-21 లేటెస్ట్ టెక్నాలజీ, అవును. F-35 ఇరాన్ నుంచి తీసుకొచ్చారు. అది టర్కీ తీసుకొచ్చేసాడు ఆయన. ఆ. రష్యా నుంచి ఫ్లై చేసి టర్కీలో ల్యాండ్ అయిపోయాడు. సో అవుట్ ఆఫ్ రష్యన్ కంట్రోల్ వచ్చేసాడు. ఆ. అది రాత్రి బెన్గురియాన్ ఎయిర్పోర్ట్లో దింపారు ఇజ్రాయెల్లో. ఆ. రాత్రి 2 o'clock 3 o'clockకి ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ పెట్టి దీన్ని ముక్కలు చేసేసి, అంటే బేసికలీ పార్ట్స్ విడదీసేసి మక్కి కాపీ చేసేసి ఇంకో విమానం నాకు ఒక 2 వారాల్లో ఇమ్మన్నాడు. ఓకే. ఆ సైంటిస్టులు అందరూ నవ్వారు. కాదు, ఇది మెటలర్జీ, తర్వాత కాంపౌండ్స్ ఉంటాయి, కాంపౌండ్ మెటల్స్ ఉంటాయి, వీటిని తయారు చేయడం మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత దాన్ని రీసెర్చ్ చేసి మనం ఇంప్రూవైజ్ చేయగలగాలి. సో ఆయన అడిగాడంటే ఎన్ని ఇయర్స్ కావాలని. 5 years అన్నారు. 5 years అంటే ఓకే 5 years ఇస్తాం అంటే 49లో జరిగింది అనుకుంటాను. 49లోనో 50లోనో, సో 55 వరకు టైం ఇచ్చారు. వాళ్ళు 4 yearsలో ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసి ఇచ్చారు. ఓకే. ఆ ప్యాషన్ కావాలండి. మనకు ఆ ప్యాషన్ లేదు. బెల్లీలో ఫైర్ లేదు. ఏదో ఫ్లాగ్ ఒక జెండా ఎగరేసి జై శ్రీరామ్ అంటే సరిపోదు. ఆ జై శ్రీరామ్ అన్నది లంకకి ఎలా దూకాలన్నది ఆ టెక్నాలజీ మనం తెచ్చుకోవాలి. పర్ఫెక్ట్. ఆ హనుమాన్ టెక్నాలజీ మనకు కావాలి. క్రయోజెనిక్ అనే ఇంజిన్ అన్నది ఎర్లీ 80sలో తయారు చేసిన ప్రాజెక్ట్. ఈ పార్టీకి బేసిక్ ఇప్పుడు తయారు చేసామంటున్నారు, కానీ దానికి థ్రస్ట్ సరిపోవట్లేదు. 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్కి వీలుగా సరిపోవట్లేదు. సో అది చేయడానికి ఈ పార్టీకి 4 decades మన అందరూ అమెరికా వెళ్ళిపోవడం తప్పితే కానీ ఇక్కడికి వచ్చి టెక్నాలజీ ఇంప్రూవ్ చేద్దాం అన్నది లేదు. ఒకళ్ళు ఇంప్రూవ్ చేద్దామన్నా కానీ ఏంజల్ ఇన్వెస్టర్స్ హెల్ప్ చేయరు. చేసినా కానీ మన ఏంటిది ప్రొడక్షన్ లయబిలిటీస్ ఎక్కువ, సో ఫెయిల్ అయిపోతున్నాయి. ఆ విధంగా ఒక ఎకో సిస్టమ్ తీసుకురావాలండి. ఆల్రెడీ మొదలు పెట్టారు కానీ స్లోగా ఉంది. టాటాస్ కొన్ని ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయడం మొదలుపెట్టారు. మహీంద్రా గ్రూప్ కూడా వచ్చింది. అనిల్ అంబానీ గ్రూప్ ఏదో ట్రై చేసింది, నాగపూర్ దగ్గర ల్యాండ్ కూడా తీసుకున్నాం అన్నారు ఎయిర్పోర్ట్ పక్కన, కానీ అది ఫ్రక్టిఫై అవ్వలేదు. వీటిని అన్నిటినీ కమర్షియల్గా చూడకుండా రియల్గా ఇజ్రాయెల్ మెంటాలిటీ కంప్లీట్గా నేను సపోర్ట్ చేయను. కొంచెం అగ్రెసివ్గా వెళ్తారు, కానీ వాళ్ళల్లో ఉన్న దీక్ష మనకు కావాలంటాను. ఆ దీక్ష మనకు సరిపోవట్లేదు. అది వచ్చిన రోజుని మనం కూడా తయారు చేయగలుగుతాం. ప్రస్తుతానికి వస్తుందండి, మన అప్వర్డ్ కర్వ్లో ఉన్నాం. ఈ అప్వర్డ్ కర్వ్లో ఏంటంటే సక్సెస్ బ్రీడ్ సక్సెస్. సో ఆ విధంగా ఆత్మవిశ్వాసంతో ముందరికెళ్తే మనం కూడా డెవలప్ చేసుకోగలుగుతాం. ఓకే సార్, ఇక్కడ 2.5 ఫ్రంట్ వార్ అని అంటూ ఉంటారు కదా జనరల్ బిపిన్ రావత్ గారు అన్నమాట. నాకు మొన్న మధ్యన నేను ఒక వీడియో కూడా చెప్పాను. యాక్చువల్లీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ విషయంలో ఇంతకుముందు సిమి ఉండేది, తర్వాత ఇండియన్ మిజాహిదీన్, ఇండియాలోనే ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత చెప్పాలంటే PFI మొన్ననే మనం బ్యాన్ చేసాము. అయినప్పటికీ అది రూపాంతరం చెంది ఇంకొక పేరుతోటి ఇంకొకలాగా యాక్టివిటీ చేస్తూనే ఉంటారు. స్లీపర్ సెల్స్ కూడా మన దగ్గర ఇండియాలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారని. మొన్న ఈ మధ్యనే ఒక ISISకి సంబంధించినటువంటి మాడ్యూల్ ఎవరో ఒక పాట్గా అనే ఒక ప్లేస్లో మన NIA వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 44 డ్రోన్స్ దొరికాయని చెప్తున్నారు. ముంబైకి జస్ట్ 50 kilometers దూరంలో ఉన్న ప్లేస్లో అక్కడ డ్రోన్స్ దొరికాయని చెప్తున్నారు. చాలా ప్లేసుల్లో ఇట్లాంటి యాక్టివిటీస్ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక అలజడి సృష్టించడం కోసం కాచుకు కూర్చున్నటువంటి వాళ్ళు, పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థల నుంచి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వీళ్ళందరినీ మనము అంటే మీరే చెప్పాలి. యాక్చువల్లీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని ఒక మాటలో తేల్చేస్తారు చాలామంది, కానీ బట్ నిజానికి దాని వెనకాల చేయాల్సిన కసరత్తు ఇంకా మనం అంటే అప్ టు ద మార్క్ ఉన్నామా, మనం ఇంకెక్కడైనా మనం లోపాలు ఉన్నాయా, ఎక్కడైనా సవరించుకోవాల్సింది ఉందా? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంటెలిజెన్స్ అనేది ఒక గేమ్ అండి. అందులో ఫెయిల్యూర్స్ ఉండవు, గ్యాప్స్ ఉంటాయి. గ్యాప్స్ ఆ గ్యాప్స్ ఒక్కోసారి ఉండిపోతాయి, అదే మెయిన్ డ్రాబ్యాక్.
ఓకే. ఇప్పుడు కేవలం పాకిస్తాన్ ఇస్లాం మతలబ్ వరల్డ్ ఓవర్ అది ఎక్కువ నడుస్తుంది. ఇస్లామోఫోబియా కూడా వచ్చింది కొంతవరకు ప్రపంచంలో. కానీ మిగతాది మనం మర్చిపోతున్నాం. 1975 నుంచి నాగాలాండ్ ఫర్ క్రైస్ట్ అని వాళ్ళ ఎయిమ్ కింద నాగాలాండ్ ఇండిపెండెంట్ కంట్రీ చేయాలని ఎంతో ప్రయత్నించారు బ్రిటిషర్స్. వాళ్ళ ఎయిమ్ అది నాగాలాండ్ ఫర్ క్రైస్ట్ అనేది ఇది. అవును. మొన్న ఈ మధ్యన రిపోర్ట్స్ వస్తున్నాయి. మా బర్మాలో ఉన్న అరకాన్ ఏరియా, బంగ్లాదేశ్లో ఉన్న చిటగాం ట్రైబల్ ఏరియాస్, కాక్స్ బజార్ ఇవన్నీ ఏరియాస్ కలుపుకొని కొంతవరకు కుకీస్ వీళ్ళందరూ క్రిస్టియన్స్ కాబట్టి ఇదంతా కలిపి ఒక క్రిస్టియన్ ల్యాండ్ తయారు చేయాలని. ఎందుకంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కడ క్రిస్టియన్ నేషన్ లేదు. సో ఇక్కడ క్రియేట్ చేయాలని చూశారు, సక్సెస్ అవ్వలేదు. కొంచెం లో లెవెల్ ఎఫర్ట్స్ చేస్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా సక్సెస్ కొంచెం దొరికే అవకాశం ఉంటే పెరిగిపోతుంది, ఒకసారిగా ఫోకస్ చేసి పెంచగలుగుతారు. సో ఆ విధంగా మన ఇంటెలిజెన్స్ ఏంటంటే ఫ్యూచరిస్టిక్ ఆలోచించాలండి. బ్రిటిషర్స్ లాగా ఎప్పుడో 1947లో 1917లో వాళ్ళు ఆలోచించారు. ఈ ఖిద్మత్ గార్ మూమెంట్లో ఎప్పుడైతే మనం ప్రో ఖిలాఫత్ వెళ్ళామో అప్పుడే ఆలోచించారు. ఇది ఖిలాఫత్ని మనం పాజిటివ్గా వాళ్ళు ఎలా వాడుకోవాలని చెప్పి ఇండియాని పాకిస్తాన్ని వేరు చేశారు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ఎటువంటి జియో స్ట్రాటజికల్ ఏరియా అంటే అది రష్యాకి అండర్బెల్లి ఒకప్పుడు. అవును. అందుకని చెప్పి వాళ్ళు డివైడ్ చేసి వెళ్ళిపోయారు. అందుకని అక్కడున్న ఒక మేజర్ సాబ్ని గిల్గిట్లో అక్కడున్న జనరల్ బ్రిగేడియర్ ఘన్సారా సింగ్ని చంపేసి అక్కడ పాకిస్తాన్ ఫ్లాగ్ ఎగరేయడం జరిగింది. ఒక లోవర్ లెవెల్ మేజర్ లెవెల్ ఆఫీసర్, అది జవాన్ నుంచి పైకి వచ్చిన ఆఫీసర్ అంటే పెద్ద ఇంటలెక్ట్ ఉండదు వాళ్ళకి, ఫిజికల్గా పనిచేసి వస్తారు. అటువంటి డెసిషన్ తీసుకోగలుగుతాడు. ఇది వితౌట్ బ్రిటిష్ గవర్నమెంట్ అడ్వైజరీ, ఇది కావాలని చేశారండి. ఇది ఆ రోజున మనం ఆకుండా కంప్లీట్ జమ్మూ కాశ్మీర్ ఇది ఫోర్సీ చేసి ఉండాల్సింది. అప్పుడు మనకి వఖన్ కారిడార్ ఉండేది. సౌత్ ఇప్పుడు సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అయితే ఏమంటున్నామో కజకిస్తాన్, కిర్గిస్తాన్ ఇవన్నీ మనకి రోడ్ యాక్సెస్ దొరికేది. జస్ట్ 25-40 కిలోమీటర్స్ ఎంత మౌంటైన్స్ అయినా సరే మనం బ్రిడ్జెస్ వేయగలం. లడాఖ్కి కంప్లీట్ 24/7 కనెక్టివిటీ ఇప్పుడు ఇస్తున్నాం, ఇంకో 2 yearsలో వచ్చేస్తుంది. ఇదంతా ఇవ్వగలిగినప్పుడు మనకు అదేం పెద్ద కష్టమేం కాదు. ఇదంతా మన ఫెయిల్యూర్ ఆఫ్ విజన్, లాంగర్ విజన్ పోయింది. అలాగే మనం ఏంటంటే కాకపోతే ఇది ఏంటంటే మన కల్చర్లో ఉందండి. ఇది అంత ఈజీ కాదు బయటకు రావడం. అందుకనే వేరే దేశాలకి లేకపోతే ఈ వెస్టర్న్ సైడ్ నుంచి వచ్చిన 1400 సంవత్సరాల నుంచి ఇన్వేజన్స్ ఇవన్నీ సక్సెస్ అవుతూనే ఉంటాయి, ఈ ఫ్యూచర్లో కూడా అవుతూనే ఉంటాయి. ఇది కానీ మనం ఇప్పుడైనా సరే గ్రహించి కొంచెం యాజ్ ఎ నేషన్హుడ్ మనం కొంచెం ట్రై చేయాల్సిన అవసరం ఉందండి. దీనివల్ల ఏంటంటే మిలియన్స్ బాగుపడతారు, బిలియన్స్ బాగుపడతారు, ప్రపంచం బాగుపడుతుంది. మన విశ్వగురు అన్నది మనం యాక్చువల్గా ట్రై చేయాలి. కానీ అది దానికి సైంటిఫిక్ బేసిస్ ఉండాలండి, టెక్నాలజీ బేసిస్, స్ట్రాంగ్ ఆర్మీ కూడా ఉండాలి. ఇంకోటి గమనిస్తే నేను కొంచెం స్పిరిచువాలిటీ ఏదైనా ఇంకోటి చెప్తాను. కొన్ని అంటే నాకు గ్రహణకు వచ్చినాయి. ఎప్పుడైతే 6th century వరకు బుద్ధిజం, జైనిజం మన ఆంధ్రాలో 70% కవర్ అయిందో అక్కడ లెవెల్లో ఆగిపోయిందండి. మన కర్నూలు ఏరియా, అలాగే కర్ణాటకలో ఇప్పుడు ప్రస్తుతం బాహుబలి ఎవరైతే ఉన్న విగ్రహం ఉందో చిత్రకూట్ డిస్ట్రిక్ట్, ఆ ఏరియాలో ఆగిపోయింది, ఇంకా కిందకి వెళ్ళలేకపోయింది ఎక్కువ. అలాగే ఇస్లామిక్ ఇన్వేషన్ కూడా దీనికి దాటి ఎక్కువ వెళ్ళలేకపోయింది. మధ్యలో పాకెట్స్ క్రియేట్ చేశారు. అటు సముద్రంలో కేరళ వచ్చింది, కేరళలో ఇన్వేజన్ అయింది, ఇస్లామిక్ ఇన్వేషన్. కానీ ఇంతకంటే వెళ్ళలేకపోయారు. దీనివల్ల ఏమైందంటే ఆ క్షత్రియ థింకింగ్ మనకు తగ్గిపోయింది. క్షత్రియ అన్నది కేవలం క్యాస్ట్ అని నేను, అదొక కాన్సెప్ట్ కూడా. కాన్సెప్ట్ అంటే టు డిఫెండ్ యువర్ మదర్ ల్యాండ్ అన్నది ఒక కాన్సెప్ట్. అటువంటి ప్రజల పాపులేషన్ మనకి పెరగాలండి. ఇందులో కేవలం ఆర్మ్డ్ ఫోర్సెసే కాదు, 1.2 million ఆర్మ్డ్ ఫోర్సెస్, పోనీ పారామిలిటరీ ఫోర్సెస్ అనుకుందాం, వెంటనే కనుక్కున్నా కానీ 20 lakhs 25 lakhs కాదు. ఇంకా ఏంటంటే టెక్నికల్లీ ఇన్ఫర్మేషన్, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇటువంటి బెటాలియన్స్ కూడా చాలా కష్టపడాల్సిందే. సైబర్ వార్ఫేర్కి వీటికి తయారుగా ఉండాల్సిందే. డిఫెన్స్ చేయాల్సిన అవసరం ఉంది, ఫైర్ వాల్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. వీటిలో కూడా సిద్ధహస్తం కావాల్సిందే. చైనా ఆల్రెడీ 2 వార్ఫేర్ బెటాలియన్స్ స్టార్ట్ చేసిందండి. దాదాపు 1200-1800 పీపుల్ ట్రైన్డ్ ఉన్నారు. వాళ్ళు యూనిఫామ్ కూడా వేసుకోరు, దే ఆర్ ప్రాపర్ కంబటెంట్స్ కింద లెక్క. షాంఘై అటువంటి ఏరియాస్లో కూర్చుని మొత్తం అంతా ఎందుకంటే లెనోవో కంప్యూటర్స్ అమెరికా బ్యాన్ చేసింది, ఎందుకంటే అందులో డేటా లీక్ అవుతున్న వాళ్ళకి ఎక్కడో కనుక్కున్నారు. సో ఆ విధంగా మన ఓన్ చిప్స్ తయారు చేసుకుని, మన ఓన్ కంప్యూటర్స్ తయారు చేసుకుని ఇటువంటి లెవెల్కి ఎదగాలండి ఫ్యూచర్లో.
Yes. అప్పుడు కానీ 2047 మ్యాట్రిక్స్ మనకి క్లియర్ కట్గా సూపర్ పవర్ మ్యాట్రిక్స్ మనకి రాదు. సూపర్ పవర్ అయితేనే కానీ విశ్వగురు కూడా అవ్వం. మన మాటలు ఎవరు వినిపించుకోరు. అది పర్ఫెక్ట్ సార్ నిజంగా చాలా ఒక థాట్ ప్రొవోకింగ్ డిస్కషన్ సార్ ఇది నిజానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. కలర్ వివి రావు గారు, నిజంగా మీ వర్డ్స్ డెఫినెట్గా ఈ మాధ్యమం ద్వారా అయినా సరే ఎక్కువ మందికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సార్ చెప్పిన మాటలు మీరు విన్నారు. యాక్చువల్లీ ఈ రోజున్న పరిస్థితుల్లో యుద్ధ తంత్రం మారుతోంది, వ్యూహాలు మారుతున్నాయి, యుద్ధ రీతులు మారుతూ ఉన్నాయి. దానికి అనుగుణంగా కేవలం సరిహద్దుల్లో ఉన్న జవాన్లు లేకపోతే సరిహద్దుల్లో ఉన్నటువంటి కాంబాట్ ఫోర్సెస్ మాత్రమే వాళ్ళే చూసుకుంటారు అనే భావన నుంచి మనం లేదు, ఈ దేశాన్ని రక్షించుకోవాలన్న భావన, ముఖ్యంగా అక్షత్రియ థాట్ అని వారు అన్నారు. నిజానికి ఆ థాట్లోకి ప్రతి ఒక్కళ్ళం వెళ్లాల్సిన సందర్భం వచ్చింది. ఇంటలెక్చువల్ క్షత్రియాస్ కావచ్చు, లేకపోతే టెక్నాలజికల్ క్షత్రియాస్ కావచ్చు, ఇంకా చెప్పాలంటే వార్ఫేర్లో క్షత్రియ కల్చర్ని తీసుకురావడం కావచ్చు. అన్ని రకాలుగా మనము సమాయత్తం అవ్వాలి. ఆ ధైర్య సాహసాలతో, తెలివితేటలతో ఈ యుద్ధాన్ని గెలవాలి. భారతదేశం పైన 1000 ఏళ్ల యుద్ధం అని పాకిస్తాన్ చెప్పింది. చైనా వాళ్ళు కూడా యుద్ధానికి ప్రకటించారు. సో 1000 ఏళ్ల యుద్ధం కాదు, ఇప్పటి నుంచి నిజానికి రాబోయే 20-25 ఏళ్లలో మనం 2047 విశ్వగురు స్థానం వైపు వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ రోజు మనం మార్చుకోవాల్సినవి ఉన్నాయి. వీటిని మీరు తెలుసుకున్నారు అండ్ 10 మందికి తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. చూస్తున్నాను నేషనల్ స్టాప్ మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.